బాయ్ ఫ్రెండ్ను ఎంచుకునే అప్పుడు ఈ వ్యక్తి మనకు సరిపోతాడా లేదా, అతని లవ్ రిలేషన్ గురించి కరెక్టా కాదా, ఇవి ఎవరి గురించి అనుకుంటున్నారా? ఈ మాటలు నేషనల్ క్రష్ రష్మిక మందన్న అన్నారు. కానీ ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. విద్యా కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఎమాన్యుయల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. ఈ సినిమాకు హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీని, చోటాకే ప్రసాద్ ఎడిటర్గా, రామకృష్ణ, మోనికా ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రష్మిక తన మనోభావాలను పంచుకుంటూ, బాయ్ ఫ్రెండ్ ఎంచుకునే అప్పుడు ఈ వ్యక్తి మనకు సరిపోతాడా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి నా వద్ద సమాధానం లేదు. ఒక పర్సన్తో రిలేషన్లో ఉన్నప్పుడు మనమే అతడిలోని వాస్తవాలను గుర్తించాలి. మనతో అబద్ధం ఆడకుండా ఉండే వ్యక్తి అతడిలో నిజాయితీని చూస్తే అర్థమవుతుంది. లవ్ రిలేషన్ గురించి కరెక్టా కాదా అనే విషయంపై పూర్తిగా చర్చించాలి. అప్పుడే అతడు కరెక్టా కాదా అనేది తెలుస్తుందని రష్మిక మందన్న అన్నారు. బాయ్ ఫ్రెండ్లో మీకు నచ్చే క్వాలిటీ ఎలాంటివి, మీకు నచ్చే విషయాలు ఏంటి అంటే రష్మిక మొహమాట పడ్డారు. అయితే విజయ్ దేవరకొండ లాంటి వాడు అంటూ అభిమానులు చెప్పడంతో అందరికీ తెలిసిపోయిందంటూ రష్మిక కామెంట్ చేశారు. అయితే ప్రపోజల్ విషయంలో విజయ్ దేవరకొండ నుంచే ముందు సమాధానం వచ్చిందని యాంకర్ అంటే అంతే అంటూ రష్మిక కూడా జవాబిచ్చారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నా సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచేలా ఉండే సినిమాలు నేను ఎంచుకుంటున్నాను. ఈ సినిమాలో భూమిక పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా కొత్త తరహా ప్రేమ కథ. బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుకునే విషయాలను ఇందులో చూస్తారు. చాలాసార్లు లవ్ స్టోరీలను ఒకే కోణంలో చూపిస్తారు, కానీ ఈ చిత్రంలో డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేశారని రష్మిక మందన్న తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటన తనను కలిచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులకు సహాయం చేయలేకపోతున్నామనే బాధ నాకు కలుగుతుంది. ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధిస్తుందన్నారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ, మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇవ్వాలి. నా జీవితంలో నా అభిమానులు అత్యంత ముఖ్యమైన వారు. వారి ప్రేమకు, అభిమానానికి రుణపడి ఉంటానని రష్మిక ఎమోషనల్ అయ్యారు. రష్మిక తన ఫ్రెండ్షిప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంలో ఈ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తన నిజ జీవితానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో వేచి చూద్దాం. సినిమా పాత్రలు నిజ జీవితం పరస్పరంగా ప్రభావితం అవుతాయని చెప్పే మా నమో రష్మిక విషయంలో పరిశోధించడానికి ముందడుగు వేసింది.